హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. డిజైనర్ బేబీ ఫ్రాక్ అనగానే పిల్లలు కంఫర్ట్ ఫీల్ అవ్వరు, గుచ్చుకుంటూ ఉంటుంది అనుకుంటారు. మనం స్టిచ్ చేసే విధానం బట్టి కంఫర్ట్ అనేది ఉంటుంది. పిల్లలకి అస్సలు గుచ్చుకోకుండా అండ్ ఇన్విజిబుల్ స్టిచ్చింగ్తో ఎలా కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో ఉంది. సో అస్సలు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మరి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ కాటన్ని 80 పాయింట్స్ తీసుకున్నాను. అండ్ సాఫ్ట్ నెట్ 2 మీటర్స్, సాటిన్ వచ్చేసి 1 మీటర్, కాటన్ లైనింగ్ 1.5 మీటర్. ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఫ్రంట్ బాడీ పార్ట్ కటింగ్ కోసం లైనింగ్ని డబల్ ఫోల్డ్ వేసుకోండి. అండ్ 8 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా డబల్ ఫోల్డ్ అయితే వేసాను లైనింగ్ని. మీ పిల్లల చెస్ట్ లూజ్ బట్టి మీరు 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ ఫ్రాక్ బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 11.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11.5 ఇంచెస్కి అక్కడక్కడ డాట్ పెట్టి లైన్ని డ్రా చేయండి. నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టి ఈ 2 పాయింట్స్ని బేస్ చేస్తూ ఒక స్క్వేర్ షేప్ని డ్రా చేయండి. నెక్స్ట్ మార్జిన్ కోసం 1 ఇంచ్కి సైడ్ జాయింట్స్ వైపున ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ పార్ట్లో 1 ఇంచ్ పైకి డాట్ పెట్టి నీట్గా కర్వ్ డ్రా చేయడం వల్ల వేస్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఈ ఫ్రాక్కి నెక్ ఏరియాలో నెట్ని యూజ్ చేస్తాం కాబట్టి 4 ఇంచెస్ హైట్కి అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటూ నీట్గా ఒక లైన్ని డ్రా చేయండి. ఈ 4 ఇంచెస్ హైట్ని బేస్ చేస్తూ నీట్గా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసేయడమే. 1 సెకండ్, ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేశాను. మనం తీసుకునే నెట్కి నెక్ విడ్త్, నెక్ హైట్ ఎంత పెట్టుకోవాలో ఇక్కడే మెజర్ చేసుకోవాలి. 2 ఇంచెస్ నెక్ విడ్త్ అండ్ 2 ఇంచెస్ నెక్ హైట్కి డాట్స్ పెట్టుకొని ఈ 2 పాయింట్స్ని మీట్ చేస్తూ ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసి రౌండ్ నెక్ని డ్రా చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మనం ఆర్మ్ హోల్ కర్వ్ కూడా డ్రా చేసాం కదా, ఇక్కడ మీకు 2 పార్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. మనం మెజర్మెంట్స్ యూజ్ చేస్తూ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ యాస్టీస్ కట్ చేయండి. ఒక 1/2 ఇంచు కూడా ఎక్స్ట్రా అస్సలు తీసుకోవద్దు. ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మీరు చూస్తే 2 పార్ట్స్ అనేవి రెడీ అవుతాయి. ఒకటి నెట్ ఏరియా కోసం, ఇంకొకటి మెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసే పార్ట్ కోసం. లైనింగ్ని బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసినప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవడమే. కాకపోతే నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా లైనింగ్ని అడ్జస్ట్ చేసి డబల్ ఫోల్డ్ చేసుకోండి. అండ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే మనం ఓక్స్ కాజా బెల్ట్ కానీ జిప్ కానీ స్టిచ్ వేసినప్పుడు బ్యాక్ నెక్ అనేది చిన్నగా అవ్వకుండా ఉంటుంది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీయడం వల్ల. మిగిలినంత సేమ్ యాషెస్ కట్ చేసేయడమే. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెట్ లేయర్ కోసం కట్ చేసిన దాన్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ యాషెస్ కట్ చేయండి. జస్ట్ నెక్ సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. బ్యాక్ పార్ట్ లైనింగ్ని సెంటర్లో కట్ చేసుకోండి, ఊక్స్ కాజా బెల్ట్ సైడ్. ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత నెట్ని 2 లేయర్స్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి 2 లేయర్స్, బ్యాక్ పార్ట్కి 2 లేయర్స్. ఈ 2 లేయర్స్ని డబల్ ఫోల్డ్ వేసి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి సేమ్ యాషెస్ కట్ చేయడమే. కాకపోతే డౌన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల మనం స్టిచ్ చేసిన తర్వాత నెక్ ట్రాన్స్పరెంట్ అనేది చిన్నది అవ్వకుండా మనం ఎంతైతే 2 ఇంచెస్ విడ్త్ పెట్టుకున్నామో సేమ్ యాషెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ డౌన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం షోల్డర్స్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేయాలి. దాన్ని స్టార్టింగ్ కట్ చేయడం మర్చిపోయాను. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ యాషెస్ పెట్టి షోల్డర్ ఆర్మ్ హోల్ పార్ట్ సైడ్ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని నెక్ వైపుకి ఇలా క్రాస్గా డయాగ్నల్గా మార్క్ చేసుకుని కట్ చేసేయడమే. ఇలా కట్ చేయడం వల్ల షోల్డర్ సైడ్స్ లెగ్స్ నెట్గా కాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీన్ని బేస్ చేస్తూ మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ లేయర్లో కూడా షోల్డర్ని ఇలా డయాగ్నల్గా కట్ చేసుకోండి, సరిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే నార్మల్ స్లీవ్లెస్ ఫ్రాక్కి బాడీ పార్ట్ని ఎలా కట్ చేసుకుంటామో సేమ్ యాషెస్ కట్ చేస్తాము. నెక్ విడ్త్, నెక్ హైట్ 2 ఇంచెస్ పెట్టుకుని నెట్ లేయర్ కోసం ఒక 4 ఇంచెస్కి టాప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ పార్ట్లో సెంటర్ కట్ చేశాను, ఊక్స్ కాజా బెల్ట్ సైడ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని కూడా నెట్ పైన పెట్టుకుని సేమ్ యాషెస్ కట్ చేయండి. డౌన్ పార్ట్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా లైనింగ్తో పని లేదు, జస్ట్ మెజర్మెంట్ కోసం యూజ్ చేసాము.
అండ్ నెట్ ఫ్రంట్ పార్ట్ని సైడ్ జాయింట్ అండ్ నెక్ ఏరియా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కూడా నెక్ ఏరియా, సైడ్ జాయింట్స్, ఊక్స్ కాజా బెల్ట్ సైడ్ స్టిచ్ వేస్తాము. షోల్డర్స్ అస్సలు స్టిచ్ వేయద్దు. అండ్ మీరు వేసే స్టిచ్ కూడా జస్ట్ పావించు మార్జిన్ ఉండేలాగే స్టిచ్ వేసుకోవాలి. ఎక్కువ మార్జిన్ ఇస్తూ స్టిచ్ వేయద్దు నెక్ ఏరియా, సైడ్ జాయింట్స్ అనేవి. అండ్ ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయకూడదు. అండ్ ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసినప్పుడు టక్స్ అస్సలు పెట్టద్దండి. నేను ఫ్లోలో టక్స్ పెట్టేసి రివర్స్ చేశాను. ఇలా టక్స్ పెట్టి రివర్స్ చేయడం వల్ల నెట్ అనేది ట్రాన్స్పరెంట్ కాబట్టి మనం కట్ చేసిన ఏరియాస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అస్సలు కట్ చేయకుండానే రివర్స్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. షోల్డర్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ సైడ్, ఫ్రంట్ పార్ట్ నెక్ సైడ్ ఒక వైపుకి వచ్చేలాగా, అండ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, సైడ్ జాయింట్స్ ఒక సైడ్కి వచ్చేలాగా చూసుకుంటూ ఇన్సర్ట్ చేయండి. ఇలా నీట్గా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎక్కడ అసలు నుగ్గు అనేది లేకుండా స్మూత్గా ఉండేలాగా సెట్ చేసుకుని ఒక 2 స్టిచెస్ వేస్తే షోల్డర్ ఒక సైడ్ స్టిచ్ అయితే అయిపోయింది. సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ ఇంకొక షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్లో ఇన్సర్ట్ చేయాలి. చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ సైడ్, ఫ్రంట్ పార్ట్ నెక్ సైడ్ ఒకే సైడ్కి రావాలి. అండ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, సైడ్ జాయింట్స్ ఒకే సైడ్కి వచ్చేలాగా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత 2 ఎడ్జెస్ కూడా కార్నర్స్ క్రాస్గా కట్ చేసుకుని అండ్ అలాగే పావించ్ కంట మార్జిన్ ఎక్స్ట్రా ఇచ్చింది కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేయడం వల్ల మనం రివర్స్ చేసినప్పుడు షోల్డర్ లుక్ బాగుంటుంది. ఎక్కడ మీకు నుగ్గు వచ్చినట్టు ఫీలింగ్ కూడా ఉండదు. ఈ నెట్ లేయర్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. రెడీమేడ్ ఫ్రాక్స్ కానీ బొటిక్స్లో స్టిచ్ చేసిన ఫ్రాక్స్కి మనం ఇంట్లో స్టిచ్ చేసిన ఫ్రాక్కి ఏమాత్రం తీసిపోదు. నేను స్టార్టింగ్ ఫ్లోలో టక్స్ పెట్టాను కదా, అది నాకు లుక్ నచ్చలేదు. సో నేను ఎక్కడి వరకు టక్స్ పెట్టానో ఆ ఏరియాని కొద్దిగా నీట్గా కట్ చేసేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నెట్టే కాబట్టి మనకి ఎక్కడ దారాలు ఊడిపోతాయి అన్న ప్రాబ్లం ఉండదు. ఇలా నీట్గా రివర్స్ చేసిన తర్వాత ఊక్స్ కాజా బెల్ట్, నెక్ ఏరియా, సైడ్ జాయింట్స్, ఎడ్జ్కి ఒక స్టిచ్ అండ్ పావించు మార్జిన్ ఇస్తూ ఒక స్టిచ్ వేసుకోండి నీట్గా. లైనింగ్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ యాస్టీస్ కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం రెడీ చేసిన నెట్ లేయర్ని జాయిన్ చేస్తాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ బాడీ పార్ట్, నెట్ లేయర్ ఫ్రంట్ బాడీ పార్ట్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి 2 ఎడ్జెస్ ఒక ½ ఇంచ్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. మనం స్ట్రాప్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో ఎలా అయితే ఫ్రాక్ని స్టిచ్ వేసామో సేమ్ ప్రాసెస్. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా దీనిపైన ప్లేస్ చేసి మనము రాంగ్ సైడ్న స్టిచ్ అయితే వేసుకుంటాము. ఎక్కడ ఒక ½ ఇంచ్ కూడా ఎక్స్ట్రా కట్ చేయలేదు కాబట్టి మీరు సేమ్ యాస్టీస్ ప్లేస్ చేసి నీట్గా స్టిచ్ వేసేయడమే. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా నీట్గా టక్స్ పెట్టండి. రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది నీట్గా ఉంటుంది. మీరు బిగినర్స్ అయితే టక్స్ పెట్టినప్పుడు చూసి కట్ చేయండి, లేదంటే మీరు స్టిచ్ వేసింది కట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ రివర్స్ చేస్తే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్ పార్ట్ అంతా కూడా. ఇలా నీట్గా రివర్స్ చేసిన తర్వాత ఫ్రంట్ బాడీ పార్ట్కి నెట్ ఏరియాని ఎలా జాయింట్ చేసామో సేమ్ యాస్టీస్ బ్యాక్ పార్ట్ లైనింగ్కి బ్యాక్ పార్ట్ నెట్ ఏరియాని జాయింట్ చేయాలి. ఇక్కడ స్టార్టింగే ఒక ½ ఇంచ్ వదలడంతో పాటు ఊక్స్ కాజా బెల్ట్ సైడ్ ఒక ½ ఇంచ్ అయితే గ్యాప్ వస్తుంది. మనం కట్ చేసినప్పుడు లైనింగ్ని ఊక్స్ కాజా బెల్ట్ సైడ్ ఒక ½ ఇంచ్ వదిలేసాం కాబట్టి. నెక్స్ట్ ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కరెక్ట్ సైడ్ నెట్ వైపున ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ఆర్మ్ హోల్ కర్, నెక్ ఏరియా, ఊక్స్ కాజా బెల్ట్ సైడ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ మాత్రమే స్టిచ్ వేసుకోము. మీరు నేను ఎలా స్టిచ్ చేశానో సేమ్ ప్రాసెస్లోనే స్టిచ్ చేయండి. నేను లైనింగ్ పెట్టిన ప్లేస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పెడితే మీరు రివర్స్ చేసినప్పుడు ఫ్రంట్కి లైనింగ్ వస్తుంది, బ్యాక్ పార్ట్లోకి మెయిన్ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతుంది. అదొక్కటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ థ్రెడ్స్ కోసం నెట్ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ 4 ఇంచెస్ విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 27.5 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. అండ్ ఒక సైడ్ కార్నర్ డబల్ ఫోల్డ్ వేసి ఇలా ఒక ½ ఇంచ్ క్రాస్గా కట్ చేయడం వల్ల మనం స్టిచ్ వేసి రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
ఈ థ్రెడ్స్ని ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే జాయిన్ చేయండి. అస్సలు లైనింగ్కి స్టిచ్ పడనివ్వద్దు. అండ్ స్టిచ్ వేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకే స్టిచ్ వేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ పైకి స్టిచ్ వేయడం వల్ల ప్లీట్స్ పెట్టినప్పుడు స్ట్రక్ అవ్వదు. నెక్స్ట్ సైడ్ జాయింట్ కోసం రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకోవడమే. ఇలా స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ చేస్తే మనం వేసిన స్టిచ్ అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ బాగుంటుంది. ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఊక్స్ కాజా బెల్ట్ ఏరియా, నెక్ ఏరియా, హ్యాండ్స్ చుట్టూ కూడా ఎడ్జ్కి అండ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో ఊక్స్ కాజా బెల్ట్ సైడ్ డౌన్కి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోండి. ప్లీట్స్ పెట్టినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా రెడీ అయిన బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ కోసం 2 లేయర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ మెయిన్ ఫ్యాబ్రిక్, సెకండ్ లేయర్ నెట్ లేయర్. మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఈచ్ ఫోల్డింగ్ విడ్త్ వచ్చేసి 44 ఇంచెస్ అండ్ హైట్ 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ నెట్ 2 మీటర్స్ తీసుకున్నాను కదా, 2 మీటర్స్లో బాడీ పార్ట్ లేయర్ అండ్ థ్రెడ్స్ అండ్ ఫ్లవర్స్ కోసం కట్ చేయగా మిగిలిన నెట్ని 10 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ని కూడా ఇలా సైడ్ జాయింట్స్ వేసుకుని ప్లీట్స్ అయితే గ్యాదర్ చేశాను. ఈ ప్లీట్స్ని ఎలా గ్యాదర్ చేయాలో పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇలా స్టిచ్ వేసిన ప్లీట్స్ని మన ఫస్ట్ లేయర్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత మీరు రివర్స్ చేసి చూస్తే మనం స్టిచ్ వేసిన ఖర్చు అనేది ఈ నెట్ అనేది ట్రాన్స్పరెంట్ కాబట్టి బయటకు కనిపిస్తుంటుంది. సో మనం స్టిచ్ చేసిన ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక స్టిచ్ వేసుకోండి, ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ. అప్పుడు మనం స్టిచ్ చేసిన ఖర్చు అనేది నెట్ నుంచి బయటికి కనిపించదు. ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా చిన్న చిన్న ప్లీట్స్ గ్యాదర్ చేయాలి. ఇలా గ్యాదర్ చేసిన ప్లీట్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. చేసేటప్పుడు మన బాడీ పార్ట్ సైడ్ జాయింట్ అండ్ ప్లీట్స్ అరేంజ్ చేసిన సైడ్ జాయింట్ రెండు కూడా సేమ్ పాయింట్ పెట్టుకొని 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్ మాత్రమే మనం స్టిచ్ వేస్తాము. ఆల్రెడీ ప్లీట్స్ని అరేంజ్ చేయడం వల్ల డైరెక్ట్ నార్మల్ స్టిచ్ని ప్లీట్స్ని చూసుకుంటూ ఎక్కడ నుగ్గు రాకుండా నీట్గా స్టిచ్ వేస్తే సరిపోతుంది. మీరు కావాలంటే నార్మల్ హ్యాండ్తో కూడా ఇలా స్టిచ్ వేసేటప్పుడు ప్లీట్స్ అరేంజ్ చేస్తూ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ సాటిన్ జాయింట్ చేయడం కోసం 2 లేయర్స్ని 44 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా హైట్ వచ్చేసి 17 ఇంచెస్ తీసుకున్నాను. 2 సైడ్స్ జాయింట్ వేసుకుని డౌన్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా జాయింట్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సైడ్ జాయింట్స్ ఒకే పాయింట్లో పెట్టుకుని రాంగ్ సైడ్న సాటిన్ని ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవడమే. అండ్ మీరు సాటిన్ కూడా చిన్న చిన్న ప్లీట్స్ని గ్యాదర్ చేసి స్టిచ్ వేయచ్చు. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత కాటన్ని జాయిన్ చేస్తాము. కాటన్ 30 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా 2 లేయర్స్ తీసుకున్నాను. హైట్ 15.5 ఇంచెస్ తీసుకున్నాను. సైడ్ జాయింట్స్ వేసుకున్నాను. డౌన్ సైడ్ డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ అయితే వేయలేదు కూర రావడం వల్ల. నెక్స్ట్ ఈ లైనింగ్ని ఎలా పడితే అలా జాయిన్ చేయకుండా ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ని రివర్స్ చేసినప్పుడు మనం పెట్టిన ప్లీట్స్ అన్నీ కిందకే ఉండాలి. ఓన్లీ లైనింగ్ ఏరియాకి మాత్రమే ఈ బాటమ్ పార్ట్ లైనింగ్ని జాయిన్ చేస్తాము. అండ్ సేమ్ బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ అండ్ బాటమ్ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ సేమ్ పాయింట్ పెట్టి ప్లీట్స్ని అరేంజ్ చేస్తూ స్టిచ్ వేయాలి రాంగ్ సైడ్న. నేను లైనింగ్కి సాటిన్కి హ్యాండ్తోనే ప్లీట్స్ పెట్టాను. ఇలా నీట్గా స్టిచ్ వేసినప్పుడు మనం స్టిచ్ వేసిన ప్లీట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. అస్సలు బయటికి స్టిచెస్ అనేవి కనిపించవండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ 2 సైడ్స్ 2 ఖర్చులు వేసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్లవర్స్ని నెట్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. వీలు కుదిరినప్పుడు ఎలా ఫ్లవర్స్ ప్రిపేర్ చేయాలో కూడా వీడియో చేస్తాను. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ట్రై చేస్తాను. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంట సాగర్.